గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్ర జరుగుతున్నటువంటి ఆ దారిలో నేనున్నాను. ఒక్కసారి మీరు జనం చూడొచ్చు. పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు, చివరిసారిగా చూసేందుకు ఇక్కడ భారీ ఎత్తున ఈ నర్సంపేట నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున చివరిసారి చూసేందుకు అందరూ వస్తా ఉన్నారు. ఒకసారి మీ దృశ్యాలు చూస్తున్నాం. 2 వీలర్స్ వేసుకుని 4 వీలర్స్, ఆటోలు, అసలు ప్రతి ఒక్కరు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన అసలు మనల్ని విడిచి వెళ్ళిపోయారా అంటూ చాలా బాధకు గురవుతూ శోకంతో నిండిపోయి వాళ్ళందరూ కూడా కడసారి చూసేందుకు ఆ నలబెల్లి గ్రామానికి వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నలబెల్లిలో మరికొద్ది సేపట్లో అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఈ అంత్యక్రియల దగ్గరికి ఆ గ్రామానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు అందరూ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్నా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా, అన్నా నిన్ను చివరిసారి చూసుకున్నావు అని చెప్పి వస్తున్నామంటూ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కొన్ని వేల మంది అండి. నర్సంపేటలో అయితే పూర్తిగా జన సంద్రం అయిపోయింది, కన్నీటి సంద్రం అయిపోయింది. నర్సంపేట మొత్తం కూడా, నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలే కాదు, పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు మాత్రమే కాదండి, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఇంత మంచి నాయకుడిని ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోల్పోయింది. నర్సంపేటకు ఒక తీరని లోటు, బీఆర్ఎస్ పార్టీకి ఒక తీరని లోటు, ఆయన లేని లోటు అసలు ఎవరూ పోడ్చలేనిది. అవి వెళ్ళిపోయావా అని చెప్పి చాలా బాధకు గురవుతున్నారు. ఒక్కసారి మీరు దృశ్యాలు చూస్తుంటే ప్రతి గ్రామంలో, ఈ ర్యాలీ జరుగుతున్నటువంటి ప్రతి గ్రామంలో, ఆయన స్వగ్రామానికి వెళుతున్నటువంటి దారిలో ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా నీరాజనాలు పలుకుతా ఉన్నారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో కడసారి చూసేందుకు పూలు వెదజల్లుతూ, అన్నా నువ్వు మళ్ళీ తిరిగి రావాలి, నువ్వు మళ్ళీ పుట్టాలన్నా మా నియోజకవర్గ ప్రజలు చాలా బాధతో ఉన్నావు అని చెప్పి వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కొంతమంది కార్యకర్తలతో నేను మాట్లాడే ప్రయత్నం చేశా. వాళ్ళందరూ కూడా చాలా బాధకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే, ఏ సమస్య ఉన్నా సరే, పెద్దన్నకి ఒక్కసారి చెప్తే చాలు మా సమస్యలు ఇట్లే పరిష్కారం అయిపోతాయి, పెద్దన్నకి ఒక మాట చెప్తే చాలు మా సమస్యలు పూర్తిగా దూరం అయిపోతాయి అని చెప్పి చాలా మంది మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఉద్యమం నుంచి చూసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయినా, ఆయన పౌర సంస్థ చైర్మన్ గా పనిచేసిన ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కూడా ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడితే చాలు మా సమస్యలు మొత్తం కూడా దూరం అయిపోతాయి అని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఒక్కసారి మహిళలు చూడండి, మహిళలు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ భౌతికాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ అంతిమయాత్ర జరుగుతున్నంతసేపు కూడా, ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య నిజంగా దండం పెడుతూ అందరూ కూడా మీ అన్న ఇక లేడు, మీ అన్న కోసం మీరు ఎంతో సేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు అని చెప్పి ఆమె అనగానే ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి. ఒక మంచి నాయకుడిని నర్సంపేట కోల్పోయింది, ఒక మంచి నాయకుడిని తెలంగాణ రాష్ట్రం కోల్పోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి వీళ్ళందరూ కూడా బాధపడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఈరోజు పెద్దన్న లేడు, పెద్దన్న అనిపిస్తుంది. మీరు ఎప్పుడన్నా అన్నతో మాట్లాడారా? మాట్లాడాను, మొన్న ప్రచారాలకు వచ్చినప్పుడే మాట్లాడారు. మేము కూడా బీఆర్ఎస్ లోనే నాయకుడు, మంచి నాయకుడు. ఆయన చాలా పనులు చేసిండు, డెవలప్మెంట్ కోసమే ఆలోచించే తప్ప ఆయన స్వార్థానికి ఆయన ఆలోచించే పనులు చేసుకోవాలి. సంపాదించుకునే నాయకుడు కాదు ఆయన, మంది కోసం చేసే, ప్రజల కోసం చేసే నాయకుడు. ఒక మంచి నాయకుడిని కోల్పోయాము. ఇక్కడ ఊళ్ళలో ఇప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి వచ్చేవాడా? ఎమ్మెల్యే వచ్చేవాడు, ప్రతి విషయానికి కూడా తొందరగా ఒక మన కుటుంబ సభ్యులాగా ఉండేవాడు అతను. మంచి మంచి ఎమ్మెల్యే ఉన్నా గానీ, ఎమ్మెల్యే లేకున్నా గానీ మంచి పనులు చేసిండు. మా ఊర్లో చాలా మందికి ఆయన అభిమానులు చాలా మంది ఉన్నారు. మంచి నాయకుడు అతను. ఈ పెద్దమ్మతో మాట్లాడదాం. పెద్దమ్మ, నిజంగా అంత మంచి నాయకుడిని కోల్పోయామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మంచిగా చేసిండు, మంచిగా చేసిండు. సర్పంచ్ తల్లిని మంచిగా చేసిండు. వెళ్ళిపోయా, ఇంకో ఏడాదన్నా బతకాడు. మంచిగానే చేసిండు. కానీ అసలు ఇలా జరుగుతుందని చెప్పి అసలు ఎవ్వరు అనుకోలేదమ్మా. వెళ్ళిపోయా కొడుకు. సర్పంచ్ వాళ్ళ తల్లినే 40 ఏళ్ళ బట్టి 50 ఏళ్ళ బట్టి చేసిండు. వెళ్ళిపోయా, మంచిగా చేయాలి. ఇక్కడికి ఇవన్నీ తిరిగాడా? ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ప్రతి ఇంటికి వచ్చి మాట్లాడా? ప్రతి ఇంటికి వచ్చిండు. ఓట్లప్పుడు, సర్పంచ్ ఓట్లప్పుడు. ఇప్పుడు ఆయన అంతా తిరిగినోడే. ఆయన తిరగని ఊరు లేదు, చేయని మాట లేదు.
అది చాలా మంచి నాయకుడు అని చెప్తున్నారు ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా. ఎప్పుడు తన కోసం తాను ఏం సంపాదించుకోలేదు, ప్రజల కోసం పనిచేశాడు, ప్రజలకు ఏ సమస్య ఉన్నా సరే చేశాడు, డెవలప్మెంట్లు కూడా బాగా చేశాడని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. మరికొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ, ఈరోజు పెద్దన్న ఈ విధంగా కావటం అనేది చాలా మంది అసలు జీర్ణించుకోలేకపోతున్నారు, నమ్మశక్యం కాని పరిస్థితి కనిపిస్తోంది. సో ఏం చెప్తారు మీరు? ఆయన చాలా మంచివారండి. అలాంటి రాజకీయవేత్త దొరకడు. ఆయన చాలా విద్యార్థుల కోసమైనా, కాలేజీలైనా పరంగా, స్కూల్ పరంగానైనా కులం మతం విభేదం అనేది తేడా చూడకుండా అందరి కోసం పోరాడి నెగ్గిన రాజకీయవేత్త ఆయనే. అలాంటి రాజకీయ నాయకుడు ఈ జనరేషన్ లో దొరకరు. స్వార్థం అనేది చూంచుకోడు. ఆయన ఖచ్చితంగా ఉంటాడు, ఏదున్న పనులు నెరవేరుతారు. పోరాడిండు ఆయన, చాలా కష్టపడ్డాడు. చిన్నప్పటి నుండే ఆయనే నా రాజకీయ జీవితం నేను పెళ్లి చేసుకోకుండానైనా ఒక తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చాకనే పెళ్లి చేసుకుంటా అన్నాడు. అదే విధంగా అదే ఉద్యమం తెలంగాణ తీసుకొచ్చాకే మ్యారేజ్ చేసుకున్నాడు. ఇంత చిన్న ఏజ్ లో ఈ విధంగా ఆయన మమ్మల్ని ఇట్లా కోల్పోతారని మేము ఊహించలేకపోయినాం. చాలా బాధాకరంగా ఉన్నది, మేము దిగమింగుకోలేకపోతున్నాం. కానీ ఆయన మాత్రం మా మనసులలో ఉండిపోయిండు. ఆయన చనిపోలేదు అని మేము అనుకుంటున్నాం. మా హృదయాలలో ఆయన ఉండిపోయిండు, నిలిచిపోయిండు. ఆయన అంతే, ఆయన చనిపోలేదు, ఉన్నాడు అన్న వార్తే మా గుండెలలో ఉండిపోయింది. మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు. అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కావచ్చు, ఏదైనా సమస్య ఉంటే దగ్గరకు వచ్చి మాట్లాడటం కానీ ఎలా ఉండేది? చేశాడండి, చేశాడు. అందరి ఇళ్లకి వచ్చైనా కష్టాలు తెలుసుకున్నాడు, రైతులకైనా కష్టాలు తెలుసుకున్నాడు. అన్ని విషయాలలో కూడా ఆయన దగ్గరకు వచ్చి స్వయంగా చూసి తెలుసుకొని ఆయన చేయవలసినవన్నీ చేసేసిండండి. చాలా మంచి రాజకీయ నాయకుడు చేసిండు. మాకు తోటలు మిర్చిలు పోయినా కూడా అట్లా కేటీఆర్ గారు వాళ్ళు రాకుండా కూడా ఆయన ఖచ్చితంగా వచ్చేసారు, వచ్చి చూసిండ్రు. మా కోసం చాలా చేసిండు. ఆయనకు సాధ్యమైనంత వరకు చేసిండండి. కళాశాలలు గాని, స్కూల్ గాని చాలా చేసిండట. ఆయన చాలా మంచి రాజకీయ నాయకుడు. ఆయన అలాంటి నాయకుడు ఒక రెడ్డి పుట్టుకబుట్టి ఒక రెడ్డి లాగానే ఆయన పనులన్నీ నెరవేర్చిండండి. అలాంటి రాజకీయ నాయకుడు దొరకడు. దొరికినా కూడా అంత మంచి నాయకుడు మాత్రం మళ్ళీ పునర్జన్మ ఉంటే మళ్ళీ అలాంటి నాయకుడే కావాలని కోరుకుంటున్నాం. కానీ మంచి రాజకీయ నాయకుడు అండి, చాలా కష్టపడ్డాడండి. ఆయన ఉద్యమం కోసం పోరాడి కూడా ఆయన కుడి కన్ను కూడా దెబ్బతినిపోయింది, ఒక కన్ను కూడా అవుపడది, ఒక కన్నే అవుపడుతుందంట. అంత కష్టపడ్డ రాజకీయ నాయకుడు అండి ఆయనే. మా రుద్రగూడమే మాది, నల్లవెల్లి మండలే మా మండలి నాయకుడు ఆయనే. మేము చిన్నప్పటి నుంచి చూసినాం. ఇప్పటికీ ఆయన ఇంత చిన్న ఏజ్ లో ఇలా అయిపోతానని మేము అనుకోలేదండి. చాలా మంచి. మీరేం చెప్తారు ఆ నాయకుడి గురించి? ఏం మాట్లాడతారు? ఏం చెప్తాం అన్ని పింఛన్లు ఇచ్చిండు. పింఛన్లు ఇచ్చిండమ్మా మీకు? పింఛన్లు ఇచ్చిండు మాకు. మంచిగా నేను మాకు ఓటేయండి, నేను మంచిగా మిమ్మల్ని బాగు పెడతా, మంచిగా చేస్తా, మీకు మా కోట ఇల్లు అని ఇల్లు తిరిగి చెప్పిండు. దేవుడు ఎట్లా పోయిండో. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది, మాకు చాలా సమస్యల్లో ఉన్నామని చెప్తే వెంటనే స్పందించేవాడా? వచ్చేవారే అండి, వచ్చేవారే వచ్చేది. తెలుసుకున్న మన్నవుడు తెలుసుకున్న అతనే అతను ఆయన. అలాంటి రాజకీయ నాయకుడే అండి ఆయనే. చాలా కష్టాలు ఉన్నాయి ఎవరి హృదయాలలోనే. ఏదైనా ఆయన తెలుసుకొని చేసిన పనులు ఉన్నాయి. అవి ఉంటేనే కదా అండి ఇంతమంది అభిమానాలు చూస్తున్నారు కదా మీరు. ఇంతమంది జనం ఎక్కడి నుండి అండి, హైదరాబాద్ నుండి నల్లవెల్లి ఆయన ఉన్న గ్రామం వరకు చుట్టూ నలుమూలల నుండి ఇంతమంది వచ్చి ఇలా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తాలంటే ఆయన ఎంత మంచి రాజకీయ నాయకుడు మీకే తెలిసిపోతుందండి. ఇప్పుడు అర్థమైపోతుంది కదా. మాకు చాలా బాధాకరమైన విషయం అండి అది. అందులో అమ్మా మీరేం చెప్తారు? పెద్ది సుదర్శన్ రెడ్డి గారు